ప్రేమ వలపు రెండవ భాగం. అమ్మ చెప్పినదాన్ని కూడా కాదనలేను నేను. అది అంత తెలివైనది. దాన్ని తక్కువ అంచనా వేయకండి. దాన్ని తప్పు తోవ పట్టించడానికి, ఇంకా డ్రగ్ అడిక్ట్ ని చేయడానికి నేనెంత ప్రయత్నం చేశాను. ఏ సందర్భంలోనూ నన్ను అనుమానించినట్లుగా కనిపించలేదు. కానీ ఒక్కసారి కూడా తప్పుతోవ పట్టలేదు. 22 రాగానే పెళ్లి చేసుకుని, ఆస్తి అంతటిమీద హక్కు సంపాదించి, మనల్ని ఇంట్లోనుంచి గెంటేయడానికి ప్లాన్తో ఉండి ఉంటుంది. తన కజిన్లో కంగారు ఏ మాత్రం తగ్గలేదు. అంతవరకు రానివ్వనులేరా. కంగారు పడకు. తన మామయ్య అన్నాడు. ఏంటి కంగారు పడకు, మీరిలాగే అంటూ అది మనల్ని ఇంట్లోనుంచి గెంటేసే వరకు ఆలోచిస్తూ ఉండండి. తట్టుకోలేక బరస్ట్ అయిపోయింది తన అత్త. అమ్మా, నాన్నని అనవసరంగా కంగారు పెట్టకు. మనం ఏ స్టెప్ తీసుకున్నా జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాలి. ఒక మనిషిని అడ్డు తప్పించుకోవడం అంటే సినిమాలో చూపించినట్టుగా కాదు. చాలా ఆలోచించి చెయ్యాలి. తన బావ శేషేంద్ర అలా అనడం వినగానే తన గుండెవేగం పెరిగిపోయింది. ఈ దుర్మార్గులు ఏమి ఆలోచిస్తున్నారో ఆలోచించలేనంత తెలివితక్కువది కాదు తాను. ఇప్పటివరకు ఎంత సెన్స్ లెస్ గా బిహేవ్ చేసినా మొదటిసారిగా కాస్త సెన్స్ తో మాట్లాడావురా. తన మామయ్య అంటున్నాడు. నేను ఒప్పుకుంటాను. అది అంతకు సమర్థురాలే. తనకి ఆస్తిమీద సర్వాధికారాలు వచ్చి మనల్ని బికారులు చేసే ముందు ఏదో ఒకటి చేసేయాలి. భయపడకండి నాన్నా. ఇన్ని సంవత్సరాలుగా మంచి పరపతి సంపాదించారు చుట్టుపక్కలంతా. మనం నమ్మదగ్గ ఒక వ్యక్తితో చిన్న యాక్సిడెంట్ ఫినిష్. అందరినీ, ఇంకా పోలీసులని కూడా. అది కేవలం యాక్సిడెంట్ అని నమ్మించడం పెద్ద కష్టం అయినా పనేమీ కాదు. గొంతులో ఏమాత్రం ఫీలింగ్ లేకుండా అన్నా తన బావ మాటలు విన్నాక ఎంత అదే వాళ్ళ ఆలోచన అని తెలిసినా మరోసారి ఆమె గుండె గతి తప్పింది. ఇప్పటివరకు ఆలస్యం చేసిన తెలివితక్కువ చాలు. ఇప్పటికైనా కరెక్ట్ గా దాని అడ్డు తప్పించండి. తన అత్తలో కోపం మాత్రం అలాగే ఉంది. ఏది ఏమైనా వాళ్ళ నాన్న అలాంటి వీలునామా రాసి చచ్చాడు. కాబట్టి మనం బ్రతికాం. లేకపోతే ఆ గుండెలు తీసిన బంటు తనకి మెజారిటీ రాగానే ఆస్తి మీద హక్కు వచ్చి మనల్ని ఇంట్లోనుంచి గెంటేసేది. అలాంటి వీలునామాలు రాయడం ఆ కుటుంబంలో అలవాటుగా రావడం కూడా మన మంచికే. తన వంశంలో ఆచారంగా వస్తున్న అది పాటించడం వల్ల తన కూతురికి వచ్చే నష్టం కానీ, మనకొచ్చే లాభం కానీ ఆ తండ్రి ఆలోచించలేకపోయాడు. నవ్వుతూ అన్నాడు వసంతరావు. తెలిసిన విషయాలు మీరిప్పుడు ఏకరవు పెట్టక్కర్లేదు. దాని ఆస్తి అంతా మన చేతుల్లోకి వచ్చేవరకు మీ సంతోషాన్ని రిజర్వ్ చేసుకోండి. తన అత్త కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తుంది. రిలాక్స్ డియర్. సాధ్యమైనంత త్వరలో దాని అడ్డు తప్పించేస్తాను. ఒకప్పుడు కాదు కానీ ఇప్పుడు. పోలీస్ కమిషనర్ కూడా నాకు మంచి ఫ్రెండ్. ఎవ్వరికి మనమీద అనుమానం రాకుండా మేనేజ్ చేస్తాను. తన గుండెవేగం ఇంకా పెరిగిపోతూ ఉంటే మొదట ఎవరో వింటున్నట్టుగా వాళ్ళకి అనుమానం రాకూడదని అక్కడి నుండి మేడమీద తన గదిలోకి చప్పుడు చేయకుండా వెళ్ళిపోయింది. తన మామయ్య మాటల్లో అతిశయోక్తి ఏమీ లేదు. చిల్లిగవ్వ స్వంతంగా సంపాదించలేకపోయినా తన ఆస్తినంతా అడ్డుపెట్టుకుని చుట్టుపక్కల అంతా పరపతి బాగానే సంపాదించాడు. తనని ఏదో ఒకలాగా చంపించేసి అది యాక్సిడెంట్ అని చాలా ఈజీగా అందర్నీ నమ్మించేయగలడు. గదిలోకి వెళ్ళాక రాబోయే ప్రమాదం నుండి ఎలా తెప్పించుకోవాలా అని తీవ్రంగా ఆలోచించడం మొదలు పెట్టింది. తన మామయ్య వాళ్ళు ఇలాంటిదేదో ప్లాన్ చేస్తున్నారని తనకి చాలా రోజులుగా అనుమానంగానే ఉంది. ఈ ప్రమాదం నుండి ఎలా తప్పించుకోవాలా అని తీవ్రంగా ఆలోచిస్తుంది కూడా. కానీ తన తెలివితేటలతో ఎంతో ఆస్తి సంపాదించిన తన డాడ్ కేవలం ఆచారంగా వస్తోందని, అలాంటి వీలునామా రాయడం వల్ల తనకి వచ్చే ప్రమాదం గమనించలేకపోయాడు. కానీ అలాంటి వీలునామాలు రాయడం అలవాటుగా రావడం ఏమిటో తనకి ఎప్పుడూ అర్థం కాదు. ఆ కుటుంబంలో తరతరాలుగా ఒక వింత ఆచారం అలవాటుగా వస్తోంది. ఆ కుటుంబంలో ఆడపిల్లలకి 22 సంవత్సరాలు నిండి పెళ్లి అయితే కాని తండ్రి సంపాదించిన ఆస్తి మీద హక్కు రాదు. ఒకవేళ 22 సంవత్సరాలు
నిండకుండా పెళ్లి చేసుకుంటే వాళ్ళకి తండ్రి ఆస్తి మీద హక్కు ఎప్పటికీ రాదు. ఆ వంశంలో కొంతమంది ఆడవాళ్లు పరిపక్వత లేకుండా పెళ్లి చేసుకుని ఆస్తులు తగలేస్తే ఇంకొంతమంది ఆడవాళ్లు చాలా కాలంపాటు పెళ్లి చేసుకోకుండా ఉండి ఆస్తులు తగలేశారుట. ఎలాంటి ప్రమాదం లేకుండా ఉండడానికి అటువంటి వీలునామాలు రాయడం ఆచారంగా వస్తూంది తమ వంశంలో. కాని ఇప్పటివరకు తన వంశంలో ఏ ఆడపిల్లకైనా ఇబ్బంది వచ్చిందో లేదో కానీ తనకి మాత్రం ఇలాంటి ప్రమాదం వచ్చిపడింది. ఆలోచనల్లో గమనించలేదు కాని తను బస్సు స్టేషన్ కి వచ్చేసింది. సరిగ్గా 4 గంటలకి ఇక్కడి నుంచి ఫస్ట్ బస్సు ఉంది. అదెక్కి టౌన్ లోకి వెళ్ళాక అక్కడి నుండి రైల్వే స్టేషన్ కి వెళ్ళాలి. ఆటోలో అక్కడ ట్రైన్ ఎక్కాక 1.5 రోజుల ప్రయాణం తరువాత ఇంకో టౌన్ లో దిగాలి. అక్కడి నుండి ఇంకో బస్సులో 8 గంటలు ప్రయాణం చేసి మళ్ళీ ఇంకో ఆటోలో ఇంకో అరగంట ప్రయాణం చేస్తే కాని ముమ్మర విలేజ్ కి వెళ్ళలేదు. కాని ఆ విలేజ్ లోకి అడుగుపెట్టి తాను కలుసుకోబోయే వ్యక్తి గురించి ఆలోచిస్తూంటే మాత్రం ఏదో మధురానుభూతితో నిండిపోయింది సుస్మిత మనస్సు. అతని ఇంట్లో తను ప్రస్తుతం ఆశ్రయం పొందడం ఎంత క్లిష్టమో తెలిసినా అక్కడికి వెళ్తున్నాను, అతన్ని కలుసుకోబోతున్నాను అన్న ఆలోచనే ఎంతో థ్రిల్లింగ్గా ఉంది. అసలు నిజంగా తను ఎందుకు అక్కడికి వెళ్తోంది అనే ఆలోచిస్తే అది జరిగే పనేనా అని భయంగా కూడా ఉంది. తను అనుకున్నట్టుగా జరగకపోతే ఏం చెయ్యాలో తోచడం లేదు. మదన్ బస్ స్టేషన్లో ఉన్న బెంచీలో కూలబడి వెనక్కి వాలి రిలాక్స్డ్ గా కళ్ళు మూసుకున్నాక అనుకుంది సుస్మిత. ఎంతో ఆశతో నా దగ్గరికి వచ్చిన నీతో పొగరుగా మాట్లాడి నీకు శత్రువునైపోయాను. తరువాత నిన్ను కలుసుకుని నీకు అపాలజీ చెప్పి ఫ్రెండ్షిప్ చెయ్యాలని ఎంతగా అనుకున్నానో నీకు తెలిసే అవకాశం లేదు. ఇప్పుడు నీ దగ్గరకే ఆశ్రయానికి వస్తున్న నన్ను ఏమంటావో బాధపడడం లేదు. నా మనసులో అసలు ఆలోచన తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతావో అంచనాకి అందడం లేదు. సింగిల్ కొటేషన్. ఆ రోజు తను ప్రవర్తించిన తీరు గుర్తుకురాగేనే మరోసారి తన మీద తనకే కోపమొచ్చేసింది సుస్మితకి. తను మదన్ ఒకే కాలేజీలో చదివేవారు. కాకపోతే తను ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు మదన్ ఫైనల్ ఇయర్. మంచి ఎక్సర్సైజ్డ్ బాడీతో హ్యాండ్సమ్ గా ఉన్న మదన్ని మొదటిసారి చూసినప్పుడే చాలా ఇంప్రెస్ అయింది. కాని అందరూ తన వెంటపడుతూ ఉన్నప్పుడు తను వెళ్లి అతని వెంటపడడం ఇగోకి అడ్డొచ్చింది. చాలామంది అమ్మాయిలు అతని వెంట పడుతూ ఉన్నా మనసు ఎంత గోల చేస్తూ ఉన్నా అదే ఇగోతో ఆగిపోయింది. కాని తనే తన దగ్గరకి వచ్చి పలకరించినప్పుడు తనెందుకు ఆ అవకాశం యూజ్ చేసుకోలేకపోయింది. ఆ రోజు ఆ సంఘటన తలుచుకుంటూ ఉంటే ఈ రోజుకి తన మీద తనకే మండిపోతుంది. నా కజిన్ మాధురికి మీరు కూడా ఫ్రెండ్ కదా, ఇంక ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయనగా తన దగ్గరికి వచ్చి అన్నాడు మదన్. అఫ్ కోర్స్. అయితే మొహంలో ఇరిటేషన్ ఇమిటేట్ చేస్తూ అడిగింది. వెంటనే అతని మొహం అంతా హర్ట్ ఫీలింగ్ తో నిండిపోయింది. నా క్లోజ్ ఫ్రెండ్ కి మీరు కూడా ఫ్రెండ్ కాబట్టి మీ గురించి తెలుసుకోవాలనుకున్నా. ఆ వాయిస్ లో కూడా బాధ ఉంది. కానీ నా క్లోజ్ ఫ్రెండ్స్ అందరి గురించి తెలుసుకోవాలని నాకు లేదు. అలా అన్నాక ఇంకేం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది. తక్కిన అందరి అబ్బాయిలలాగే తానెలా మాట్లాడినా మళ్ళీ మళ్ళీ మాట్లాడడానికి ప్రయత్నిస్తాడేమోనన్న తన అంచనా తప్పైపోయింది. తను పరీక్షలు రాసి ఊరెళ్ళిపోయేలోపు మళ్ళీ ఒక్కసారి కూడా తనతో మాట్లాడే ప్రయత్నం చేయలేదు. మిగతా స్టోరీ 3వ భాగంలో. ఈ కథ మీకు నచ్చితే మరిన్ని మంచి కథల కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి. సర్వే జనాః సుఖినో భవంతు.